హలో గాయస్, వెల్కమ్ టు విద్యాస్ క్రేజీ లైఫ్. అండ్ ఈ వీడియోలో మీరు ఈసారి తిరుపతి గంగమ్మ జాతర ఎలా జరుగుతుందో చూస్తారు. డోంట్ మిస్ ఇట్. ప్రతి ఇయర్ చాలా గ్రాండ్గా జరుగుతుంది, బట్ ఈసారి అయితే ఇంకా గ్రాండ్గా జరిగింది అనేది నా ఫీలింగ్. బట్ గంగమ్మ జాతరలో తుట్టలు ఉంటాయి కదా, అదే కుండలండి, అవి తీసుకొని గంగమ్మ జాతరలో ప్రతి ఒక్కరు దర్శనానికి ముందు 3 ప్రదక్షిణ అయితే చేస్తారు. దీనికి చాలా పెద్ద స్టోరీ అయితే ఉంది. ఆ స్టోరీ మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇంకా మెయిన్ పార్ట్ ఆఫ్ దిస్ జాతర ఈ వేషాలు వేసుకోవడం, చిన్న పెద్ద అని తేడా ఏం లేకోకుండా జాతరలో వేషాలు వేసుకొని వస్తారు. ఈ ఇయర్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ మందే వేసుకున్నారు. మేబీ పుష్ప మూవీ ఎఫెక్ట్ ఏమో కానీ ఇట్స్ వాజ్ రియలీ వెరీ నైస్. ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ మెయిన్ పీపుల్. ఈసారి మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా చూడండి. తిరుపతిలో జరిగే జాతర చాలా అంటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా జాతర చాటింపు వేసినప్పటి నుండి జాతర అయ్యే వరకు కూడా కంటిన్యూగా అంటే చాలామంది వస్తూనే ఉంటారు. రష్ అయితే ఏమాత్రం తగ్గదు. ఇంకా ఈసారి లైటింగ్ కానీ డెకరేషన్ కానీ అమ్మవారి దగ్గర అయితే అదిరిపోయింది. లోపల అయితే పాజిటివ్ వైబ్స్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఇంకా చాలా అంటే చాలా మంది రష్ ఉన్నారు. ఇది వచ్చేసి నీకు ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఎక్కడ అడ్రస్ అని చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఇంకా లోపలైతే దర్శనానికి కూడా వెళ్ళిపోయామన్నమాట. మీరు కూడా అమ్మవారిని చూసి దర్శనం అయితే చేసేసుకోండి. అండ్ లాస్ట్ మెయిన్ ఆఫ్ ద పార్ట్ దిస్ జాతర కోడిని పొట్టేల్ని అయితే బలిస్తారు. సో ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఉంటాను మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. వీడియో నచ్చితే చిన్న లైక్ కూడా ఇచ్చేసేయండి, మర్చిపోద్దండి. బాయ్.